హాయ్ అండి. వెల్కమ్ టు సత్యజన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది పొనగంటి ఆకండి. ఇది తింటే పోయిన కంటి చూపు కూడా తిరిగొస్తది అనేవాళ్ళు. ఈ పొనిగంటి ఆకు మన కంటికి చాలా మంచిది. అవి కాడలు కాకుండా ఓన్లీ ఆకులు అలా తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, చిన్న ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెంసేపు అలా వేడికి ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పొనిగంటి ఆకు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆకుగా కాకుండా ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఆకుకూర వండేటప్పుడు ఎప్పుడు మూత కవర్ చేసుకోకూడదండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్సీ జార్‌లో తీసుకున్నాం కదా! దానిలోనే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక 6 గార్లిక్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక పల్స్ ఇచ్చుకోవాలి. ఇట్లా ఉంటే గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఫ్రైని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మనం పౌడర్‌గా చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆ కర్రీకి పట్టేలాగా అంతా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతే హెల్తీ పొనిగంటి కూడా రెడీ అయిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను.